మంచి చెడు అనేది, మంచి అనేది ధర్మం ప్రేమలో ఉంది, చెడు అధర్మం ప్రేమలో ఉంది. నీతి అనేది ధర్మం ప్రేమ, అవినీతి అధర్మం ప్రేమ, న్యాయము ధర్మం ప్రేమ, అన్యాయం అధర్మం ప్రేమ. ఇవి స్థాయిలు. ఇవి మంచి అనే దానికి ఉదాహరణ చెప్పండి. ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టడం మంచిది, దానికి అపోజిట్ అన్నం పెట్టకపోవడం, ఉన్నోళ్ళని అందుబాటులో ఉన్న వాళ్ళకి అన్నం లేకుండా చేయడము చెడు. హెడ్లో ఆ పదం ధర్మం అధర్మం అనే పదం అక్కడ వాడతాం. ఒక మనిషి పలకరిస్తే నవ్వుతూ తిరిగి పలకరించడం మంచి, ముఖం ముఠముఠ పెట్టుకోవడం చెడు. చిన్న వాటికి కూడా వాడతాం ఆ పదం. మంచి చెడు అనేది చిన్న చిన్న విషయాల దగ్గర కూడా వాడతాం. చెడు అనే దాన్ని అమలు చేస్తే, మంచిని అమలు చేయకపోతే దాన్ని అవినీతి అని కానీ నీతి అని నా ప్రేమలో మాట్లాడం. ముఖం ముట్టముట్టలాడితే అవినీతి అని అనం, చక్కగా పలకరిస్తే నీతి అనం. ఆ రెండు పదాలు అక్కడ వాడడం. మంచి చెడే వాడతాం. ముఖం ముట్టముట్టలాడిస్తే వాడి మీద కేసు పెట్టి జైల్లో పెట్టాం. న్యాయం అన్యాయమైన మాట వాడినప్పుడు అది అమలు చేయకపోతే శిక్షకు అర్హమవుతుంది. ఆ లెవెల్ ఉంటేనే న్యాయం అన్యాయం వాడతాం. ఒక మనిషిని కొడితే మంచి చెడుల్లో చెడు అవుతుంది. కిందకి న్యాయం అన్యాయం ప్రేమలోకి వస్తే నన్ను ఎందుకు కొడతావు అని చెప్పి న్యాయం కోసం వెళ్ళొచ్చు. ఒక మనిషిని చంపితే చంపినోడికి కారణం ఉంటుంది, వాడి ప్రకారం కరెక్ట్. అది అంటే ధర్మం అధర్మం అనేది మనిషిని బట్టి మారదు అన్నాం కదా. చంపినోడి ప్రకారం కరెక్టు, చంపించుకున్నోడి ప్రకారం తప్పు. ఆ జనరల్ డెఫినేషన్నే మనం మార్చడంలా. కానీ చంపితే అన్యాయమైన ప్రేమలోకి వస్తుంది. అది దానికి శిక్ష ఉంటుంది. మీరు పట్టుకెళ్తారు, కేసు పెడతారు, ప్రూవ్ అయితే జైలు వేస్తారు. మంచి చెడు నీతి అవినీతి లెవెల్లో మాట్లాడు, ఇంకా దానికంటే కూడా బలమైన లెవెల్ అది. అంటే ఈ మూడు స్థాయిలకు సంబంధించినవి. మంచి చెడు, నీతి అవినీతి, న్యాయం అనేది స్థాయిలకు సంబంధించినవి. న్యాయం అనేది ఎక్కువ స్థాయిది, పెద్ద సమస్యను అటు పిలుస్తాం.